సో గాయ్స్ మీ ఛానల్ వేసుకోండి, ఓకేనా. సో భారతీయుడు 2 మార్కెటింగ్ ఏం చేశారు అని అంటే సేనాపతి క్యారెక్టర్ని మార్కెట్ చేశారు. బట్ భారతీయుడు 2లో సేనాపతి క్యారెక్టర్కి భారతీయుడు 2కి ఎటువంటి పొసగులు లేవు, లింకులు లేవు. పార్ట్ 3లో ఉంది సేనాపతి. ద ఒరిజినల్ క్యారెక్టర్ విల్ బీ రివీల్డ్ 2025 విత్ సేనాపతి. అండ్ వన్ మోర్ థింగ్, సినిమాకి ప్లస్ పాయింట్ ఏంది అని అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. అనిరుద్ధ్ గారు కూడా ఒక ప్లస్ పాయింటే. ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతే మనకు తెలియదు. అంటే హై లెవెల్ ఏం పోదు, రొంబ బడా పెరియ పడం కాదు. ఇట్స్ పడం భారతీయుడు 2 కేవలం మన పడం, దట్స్ ఇట్. ఎందుకంటే కథ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ ముందుకు పెట్టి ఇంటర్వెల్ ఎన్నికి పెట్టింటే కూడా కథ ఇంకోలాగా ఉండేది. సో అది ఒక ఫీలింగ్లో వచ్చేది. అండ్ ఇంకో పార్ట్ 1లో ఏమవుతుంది అని అంటే ఎక్కడ కూడా భారతీయుడు ఎమోషన్తో కాడు, ఎమోషన్ తగలదు. పార్ట్ 2లో నాకు ఎమోషన్ తగులుతుంది. అండ్ కమ్ బ్యాక్ ఇండియన్ అని అన్నప్పుడు ఏదైతే ఎమోషన్ ఉంటుందో చూసావా, అక్కడ లోపించింది. దిస్ ఈజ్ ద మెయిన్ నెగిటివ్. కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు అది ఎట్లుండో తెలుసా, అది మా నిజంగా అనేలా ఉండాలి. కానీ అదేదో జస్ట్ కమ్ బ్యాక్ ఇండియన్ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తా అంటే అక్కడ దట్ మెయిన్ నెగిటివ్ అదే. అండ్ ఇంకో నెగిటివ్ తెలుసా, తల్లి చనిపోతే ఎమోషన్ ఉంటుంది చూసావా, కనీసము గ్లిజరిన్ వాడితే అన్న కంటికి కన్నీరు వస్తుంది కదా, గ్లిజరిన్ వాడితే అన్న అది కూడా ఒక ఎమోషన్, అది కూడా ఒక నెగిటివ్ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే సేనాపతి క్యారెక్టర్ కొద్దిగా మేకప్ ఏదైతే ఉందో, సేనాపతి క్యారెక్టర్ రివీల్ చేసేటప్పుడు ఆయన ఎన్ని కేజెస్ ఉన్నాడు, ఆయన బైసెప్స్ ఏంది, మజిల్స్ ఏంది అవి చూపిలా. ఇందాక ఒక పర్సన్ అన్నాడు సేనాపతికి మేకప్ సరిగ్గా సరిపోలేదని చెప్పేసి. ఓకే 70% ఓకే, 100కి 100 రూపాయలు ఎవరు చేయలేరు. అండ్ వివేక్ సార్ కామెడీ అయితే అసలు లేదు. నాకు తెలిసి వివేక్ సార్ని ఏఐ యూజ్ చేశారు ఫస్ట్ టైం. ఐ థింక్ ఇప్పుడు రివీల్ కాదు కానీ తర్వాత రివీల్ అవుతుంది. మన వివేక్ సార్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు. ఎందుకంటే వివేక్ సార్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉంటుందో అది వేరేగా ఉంటుంది, కానీ అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు, సాదాగా అది వివేక్ సార్ ఎక్స్ప్రెషన్స్ కాదు. ఎందుకంటే నేను చాలా మూవీస్ చూసాను వివేక్ సార్ది, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అని. ఒక మూవీ హిట్ అయిందంటే మాక్సిమం ఆయనే ఉంటాడు 70-80% ఆ విధంగా. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అంటారా, జస్ట్ నార్మల్గానే ఉంది. అదే చెప్పాను కదా, ఏ జనాలు అయితే రమ్మని చెప్పారో అదే జనాలు దొబ్బే అని అన్నారు. ఎందుకు దొబ్బే అంటే జస్ట్ ఎమోషన్ అంతే. మనిషి ఏం చేస్తాడు అని అంటే ఆనందం కలిగితే తట్టుకోలేడు, ఆవేశం వస్తే ఆపుకోలేడు, మూత్రం వస్తే ఇంకా ఆపుకోలేడు. ఆ విధంగానే జరిగింది. పార్ట్ 3 ఏమవుతుంది అని అంటే సేనాపతి క్యారెక్టర్ మంచిగా రివీల్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మనకు యాపిల్స్ బొడ్డు మీద పాడేయడం ఎవరైనా రాఘవేంద్రరావు ఫేమస్ కదా, అవునా కదా. సో ఇదేం చేశాడని అంటే జనాల్లో ఇసిరేసారు. సో మళ్ళీ 90s తర్వాత 20sలో ఎవరైనా యాపిల్ పాడేశారంటే అది శంకర్. ఆ విధంగా జరిగింది. సో ఓకే, ఒరుదడి పాతం పోదు, పడం నల్లదాయరుకు ఒరుదడి పాతం పోదు, మరుబడి పాతం పోదు. వెనక నన్నిచ్చలా, జస్ట్ ఒకసారి చూడాలనిపించింది అంతే. గో అండ్ ప్రోడక్ట్ ఈజ్ గుడ్, నాట్ బ్యాడ్. అండ్ ఇంకో విషయం ఏం తెలుసా, మెయిన్ నెగిటివ్ ఏంది తెలుసా, 2 పాయింట్ చెప్తాను మళ్ళీ నేను. ఇప్పుడు అవినీతి చేసేవాడిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు, దట్ ఈజ్ నాట్ అ రీజన్ కదా. ఇప్పుడు నువ్వు చంపినవాడు నువ్వు కూడా తప్పు చేసినట్టునే కదా. నువ్వు ఇండియను, దానికి ఇప్పుడు నిన్ను ఎవరు చంపాలి, మళ్ళీ ఇంకో ఏదైనా ఇండియన్ రావాలా, అఖండ ఇండియన్ రావాలా, నువ్వు చేసిన తప్పుకి చంపాలని చెప్పేసి ఇది చెప్పలేదు. దాని తర్వాత వచ్చేసి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏంటి అంటే తన ఇంట్లో ఫస్ట్ మొక్క పీకేయాలంటే మన ఇంట్లో నుంచి పీకేయాలంటాడు. కానీ ఈయన ఏం చేస్తాడు అని అంటే మెంటల్గా ప్రిపేర్ చేయాలి యువతని. అన్యాయాన్ని ఎదిరించండి అన్నాడు. ఇంట్లో జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఆ మెంటల్ ప్రిపరెన్స్ కావాలి. ఒక యుద్ధం ఏదైనా సరే చేయాలంటే ఫస్ట్ మెంటల్ ప్రిపరెన్స్ కావాలి. అది లేకుండా ఆయన చెప్పాడు మేము వచ్చేసినాము, మాకు బాధ కలిగింది వెళ్ళిపోయినాము అనే కాన్సెప్టే ఉంది. సో ఇది కూడా చెప్పలేదు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఆయన పార్ట్ 1లో ప్రిపేర్ అయిపోయాడు. ఎవరు భారతీయుడు, సస్తే వచ్చా నా కొడుకు కాదు కదా, దేశం కావాలని చెప్పేసి. కానీ ప్రతి యువత అలా ఉంటుందా, ఉండదా? అలా యువత ఉండాలి, నాలాగా ఉండాలి అని అంటే ఆయన్ని మాడిఫై చేయాలి, బ్రెయిన్ వాష్ చేయాలి. సో ఇది చెప్పడం మరి సిద్ధార్థ్ అదే చెప్తాడు, నువ్వేదో మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేసావని చెప్పేసి. నిజంగానే అది సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. అరే ఇందాకనే చెప్పినా కొద్దిగా గ్లిజరిన్ పెట్టుకుంటే కూడా బాగుంటుందని చెప్పినా కదా. మళ్ళా సిద్ధార్థ్ యాక్షన్ చిత్తా మూవీ చూస్తే నాకు సిద్ధార్థ్ బాగానే అనిపించింది. బట్ ఇప్పుడు నాకు కోపం వచ్చింది సిద్ధార్థ్ మీద. అరే ఒక ఎమోషన్ క్యారీ చేయాల. కేజీఎఫ్ సినిమా హిట్ అయింది, అమ్మ ఎమోషన్ హిట్ అయింది. మ్యాక్సిమం హిట్ అయిందంటే అమ్మ ఎమోషన్ వల్ల 90%. అసలు ఆ మూవీకి మెయినే అదే. ఎందుకంటే అదే కథ అడ్డం తీర్పేది. దాన్నే పార్ట్ 3 ట్రైలర్ చూపించి డైలామాలో పెట్టిండు శంకరు. ఇంకేంది రేటింగ్ ఇచ్చేది, డైలామాలో ఉన్నాను నేను. మళ్ళీ చూసి మళ్ళీ చెప్తా రేటింగ్ మీకు. ఇప్పుడు మీకు అన్ని ప్రూఫ్స్ కావాలా?